హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 12 నామినేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ టోటల్గా అందరు కూడా నామినేషన్లోకి వచ్చేసారు. అండ్ ఈ నామినేషన్లో కొన్ని పెద్ద గొడవలు అయితే జరిగాయి. అండ్ మీరు చూసుంటారు ఆల్రెడీ, ఎవరైతే రీతు వర్సెస్ సంజన. సో సంజన గారు ఒక మాట అన్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ కళ్యాణ్ వర్సెస్ డిమాండ్ పవన్. సో ఈ విధంగా గొడవలు అయితే అయ్యాయి. మీరు ఇప్పుడు ఎపిసోడ్లో చూసుంటారు అది. అండ్ వీడియో చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ వారం మీ ఫేవరెట్ ఎవరు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీగా అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పెద్ద పెద్ద ఫైట్స్ అయితే అయ్యాయి. అండ్ మెయిన్గా దివ్య ఎంతో ఫైటింగ్ ఉంటుందని చెప్పి సేవ్ చేశారు. నిజంగా టీఆర్పీ రేటింగ్ ఇలాంటి ఫైట్కి వస్తుందని చెప్పి, కానీ తనుజ అది ముందే గెస్ట్ చేసేసి తనని క్లోజ్ చేసేసుకుంది. సో తనుజ ఫస్ట్ నుంచి అదే రైవలరీ లేకుండా చేసుకుంటుంది కాబట్టి దివ్య ఇంకా ఎలాంటి స్పెషాలిటీ తనకు ఉండదు కాబట్టి ఈ వీక్ కష్టమే దివ్య. ఆమెను ఉంచిందే పోయిన వీక్లో ఇలాంటి గొడవల కోసమని, కానీ ఈమె ఒక మాట అనగానే ఆమె కరిగిపోయింది. ఇంకా అక్కడితోనే ఆమెకు బిగ్ బాస్ క్లోజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ రీతు సంజన. సో రీతు ఎప్పుడైనా కూడా సంజన లేకుంటే దివ్యను నామినేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు నామినేషన్లో ఉంటే ఆమె, లేకుంటే ఆమెకు సంబంధించిన వాళ్ళు సేఫ్ ఉంటారని చెప్పి. సో సంజన గారు కొంచెం మాటలు అయితే జారుతూ ఉంటారు ఆ విషయంలో అనేసింది. సో అక్కడ కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఓటింగ్లో మరి ఎలా వస్తుంది, ఇప్పుడు ఎలా టాప్లో ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు అనేది అయితే ఒకసారి అనఫిషియల్ పోల్ ఒకటి చూద్దాం. మార్నింగ్ ఒక టైప్ చూసాం, అందులో కళ్యాణ్ టాప్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. సో ఇక్కడ ఓటింగ్లో చూసినట్లయితే ఈ పోల్లో తనుజ కనిపిస్తుంది టాప్లో, సెకండ్ కళ్యాణ్. సో ఆల్మోస్ట్ అఫీషియల్లో కూడా ఇలానే ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇమాన్యుయల్కి అయితే ఓటింగ్ పెద్ద రావట్లేదు. ఏ పోల్లో చూసినా కూడా ఇమాన్యుయల్ వెనుకబడిపోయాడు. సో ఇతని ఓటింగ్ అయితే పోల్స్లో చాలా తక్కువ వస్తుంది. మెయిన్గా పిఆర్ సరిగా లేకపోవడం. తనుజాకి కళ్యాణ్కి అయితే చాలా పెద్ద పిఆర్ నెట్వర్క్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళని పాజిటివ్ సిచ్యువేషన్ని పాజిటివ్ చేయడమే పిఆర్ నెట్వర్క్ పని. సో దాని వెంటనే కామెంట్స్, రీల్స్ అట్లా డైవర్ట్ చేస్తూ ఉంటారనమాట. అదే పిఆర్ చేసే పని. సో వీళ్ళైతే టాప్లో ఉన్నారు. ఇమాన్యుయల్ థర్డ్, సంజన కూడా బాగానే వస్తుంది, పర్లేదు. తక్కువైనా కూడా ఇప్పటివరకు అయితే పర్లేదు. భరణి వీళ్ళైతే ఎలిమినేట్ కాకపోవచ్చు. డిమాండ్ పవన్. సో డిమాండ్ పవన్ ఎంత ఆడినా కూడా ఇతనికి ఎక్స్ప్రెసింగ్ స్కిల్స్ లేవు, ఆర్గ్యుమెంట్ స్కిల్ లేదు కాబట్టి వెనకే ఉండిపోతున్నాడు. మెయిన్గా రీతు కవర్లోకి వెళ్ళిపోయాడు ఇతడు కంప్లీట్గా. అండ్ ఆ తర్వాత సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి డౌన్ అవుతున్నాడు. అండ్ ఆ తర్వాత దివ్య. సో ఈసారి దివ్యకి ఎలాంటి స్కోప్ లేదు. తనకున్న ఏకైక ఆధారాన్ని విడిచిపెట్టి తనుజ హాయ్ అనగానే హాయ్ అంటూ వెళ్ళి హగ్ ఇచ్చేసింది. కథం, క్లోజ్, టాటా, బై బై దివ్య ఈసారి అయితే నాకు తెలిసి.